ద్వాపరయుగమందు గోపాలుర ఎడల కోపోద్రిక్తుడైన దేవేంద్రుడు 7 రోజులు అకాల వర్షంతో విరుచుకుపడగా 7 ఏళ్ల కన్నయ్య చిటికెన వేలితో గోవర్ధన శిఖరాన్నెత్తి గోపాలురను గోవులను 7 రోజులు సంరక్షించగా కృతజ్ఞతతో గోమాతలు క్షీరాభిషేకం చేయగా చూచిన ఇంద్రుడు స్వామిని శరణుజొచ్చి, కృష్ణ, నీవు సకల జనులకే కాదు గోవులకీ దేవుడివే, గోవిందా అని పలికెను. కలియుగంలో సాక్షాత్తు శ్రీనివాసుడు అగస్త్యముని ఆశ్రమానికి వచ్చి గోదానం అడుగగా మహర్షి వేదానుసారం గోదానం సతీ సమేతంగా స్వీకరించవలనెను. అంతటా స్వామి మహర్షుల వారు ఆశ్రమమున లేని సమయమును చూసి పద్మావతి మాత సమేతంగా విచ్చేసి శిష్యుడిని అడుగగా, గురువుగారు వచ్చిన పిమ్మట రమ్మన్న ప్రత్యుత్తరానికి కోపోద్రిక్తుడై స్వామి కొండదిగి వెళ్లిపోతుండగా మహర్షుల వారు విషయమును గ్రహించి గోమాతను వెంటబెట్టుకుని స్వామి వెనక, శ్రీనివాస గోవు ఇందా తీసుకో, శ్రీనివాస గోవింద 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 పిలుపుకి ప్రసన్నుడైన స్వామి గోవింద నామస్మరణతో నేనే కాదు నా దశావతారాలు ప్రసన్నమై సంరక్షించబడదెరు అని పలికెను. గోవింద గోవింద.